ఒక స్టింగ్ ఆపరేషన్ నడిచింది అనేది ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు. పైసలు ఇచ్చుడు ఓటు వేసుకునే విధంగా అప్పటి టీడీపీ అధ్యక్షుడు, అప్పటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి రేవంత్ రెడ్డి, అదే పార్టీలో ఎమ్మెల్యేలు అయినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు. సో ఈ కథ అంతా మొత్తము కేసీఆర్కు చేర్చుట్ల ఎర్రబల్లి దయాకర్ రావు కీలకంగా వ్యవహారం చేసిండు. దాంతో రేవంత్ రెడ్డి అడ్డగా బుక్ అయ్యి ప్రతిసారి ఆయన మీద ఒంటికాలెత్తు పోకడలతోన ఎగిరి పడేటోళ్ళు. ఏమని చిప్పకూడు తిన్నాడు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన దొంగ, పచ్చిగా దొరికిన దొంగ అని చెప్పేసి ఇదే కేసీఆర్, ఇదే కేటీ రామారావు, ఇదే ఎర్రబల్లి దయాకర్ రావు, అనేక మంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏమన్నా ఆరోపణలు చేసేటోళ్ళ. కానీ విధి ఎట్లుంది చూడు, కర్మఫలం ఉట్టిన పోదు. తాను చేసినటువంటి కర్మ ఫలము తనకేది అవుతున్నట్టు కేసీఆర్ మెడకే చుట్టుకున్న చూడు. 2015 నుంచేలే రేవంత్ రెడ్డి మీద నిఘా పెట్టిరంట. ఆ నిఘాతోనే అప్పటి ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి కేసులు పట్టుకున్నట్టున్నారు. ఏసీబీ వాళ్ళు పట్టుకున్నది ఆ రోజు వీడియోలు పెట్టింది, అన్నీ స్టింగ్ ఆపరేషన్ చేసిరా. అయితే చూడుర్రి, నిజంగా చూడుర్రి, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చినికి గాలివాన మారి టీ కప్పులో తుఫాన్లు అవుతుందని బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అనుకున్నారు. కానీ అది పెను తుఫానుగా మారి బీఆర్ఎస్ పార్టీ మొత్తం చుట్టుకుంటుంది. 2 మంత్రులు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ చీఫ్, ఇక ఎమ్మెల్సీలు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటికే వెలమ దొరలకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ఎవరైతే ఒకటే జిల్లాకు సంబంధించిన మొత్తము దొరలు ఏముంటాయి చెప్పు, మొత్తం వెలమలే అందరూ. ప్రణీత్ రావు నుంచి మొదలు పెడతానంటే ఎస్ఐపి చీఫ్ ప్రభాకర్ రావు వరకు, అందులో ఎవరు రాధాకిషన్ రావు, వేణుగోపాల్ రావు, ఇక తిరుపతి అన్న, వీళ్ళందరూ చేసినటువంటి వ్యవహారం కేసీఆర్ ఎన్నికలుండి, కేటీఆర్ ఎన్నికలుండి. ఇక మళ్ళీ చూడు, మళ్ళీ ప్రజాప్రతినిధి అయినటువంటి వినోద్ రావు ఉన్నాడంట, నవీన్ రావు ఉన్నాడంట, కల్వకుంట్ల కవితమ్మ, కేటీ రామారావు, తన్నీరు హరీష్ రావు. సిగ్గు పోతుందిరా నాయన తెలంగాణ. కేటీఆర్ ఏం చెప్తాను టీవీ డిబేట్ లా లైట్ డిటెక్టర్ కు నేను సిద్ధం, రేవంత్ సిద్ధమా అని చెప్తా ఉన్నాడు. నా కేటీఆర్ చెప్తున్నాడు చిలక పలుకులు కాబట్టి ఏదైనా చేస్తారు. ఇప్పుడు జిడిగింజ నల్లగుండ ఎందుకని అంటే నాకేం సిగ్గు, నల్లగుంటే నాకేం సిగ్గు అని అన్నదంట. ఇగో మన కేటీఆర్ లేదంటే కేసీఆర్ చెప్పే ముచ్చట్లు కూడా గట్టనే ఉన్నాయి. అయితే నిజంగా చూడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోరి. ఇప్పటికే కవితక సారదండల ఇక ఆడ పిఆర్ జైల్లో పోయి ఊసలు లెక్క పెడుతుంది. రేవంత్ రెడ్డి ఎన్నికన్నా ముందే చెప్పాడు, కొడంగల్ నియోజకవర్గంలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లోనే ప్రియాంక గాంధీ వచ్చిండే 27 తారీఖు, ఏది నవంబర్ 27 తారీఖు. ఆడే చెప్పాడు, మీరు కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్లు అయితే కేసీఆర్ ఇవ్వలేదు, కానీ నేను రాసి పెట్టుకోని కేసీఆర్, మేము అధికారంలోకి వచ్చిన ఎంబడే చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టి అందులో మీ కుటుంబాన్ని మొత్తం చిప్పకూడు తినే విధంగా చేస్తాను ఆ రోజు చెప్పాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అక్కడికి వస్తుంది. సో ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం, తెలంగాణలో ఇది రాబోయే వారం రోజుల్లోనే పొలిటికల్ టర్న్ తీసుకుంటుంది. ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికల ముందు కేసీఆర్ జైల్లో ఊచలు లెక్క పెట్టే విధంగా పావులు కలుపుతున్నట్టు ఇప్పటికే మనకు సమాచారం అంత ఉంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందంటాం. ఇప్పటికే కథమైనట్లు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ స్కామ్లు, ఇవన్నీ ఒకేంతైతే పాపం కవితక్క దాదాపు 1 మంత్ అవుతుందేమో ఈ ఉచ్చులు అంటే పూర్తిగా కూరుకుపోయి. సార్ మాట్లాడతలేడు, కనీసం కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఒక మాట కూడా అంటలేడు. గతంలో మా అక్కను అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం తగలాడిపోతుంది, అగ్గు తగులుతుంది. తెలంగాణ సమాజం ఎక్కడ చూడు, కవితను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయ్యో కనీసం అంటే కనీసం సానుభూతి కూడా వస్తలేదు. కేసీఆర్ తుంటెంత ఇరిగిన రోజు నుంచి మొదలు కొట్టే ఓడిపోయినప్పటి నుంచి సానుభూతి ఎందుకు వస్తారంటే కేసీఆర్ చేసినటువంటి పాపాలు గట్ట ఉన్నాయి. సో అది మొత్తం మీద అయితే రేవంత్కి సంబంధించిన నిఘా అది. ఏపీకి 5.5 టీఎంసీలు, తెలంగాణకు 8.5 టీఎంసీలు. నాగార్జున సాగర్ నుంచి తాగునీటికి కేటాయింపులు. కేఆర్ఎంబీ మీటింగ్లో నిర్ణయం, మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా
నీటిని తీసుకునేందుకు ఓకే, శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునేందుకు నో, మేలో మరోసారి సమావేశం. సో అది కేఆర్ఎం అంటే కృష్ణా నదికి వాటర్కి సంబంధించిన వార్త. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సుధీర్ కుమార్ హన్మకొండ జడ్పీ చైర్మన్ కు టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. సిగ్గుపోయింది ఈ విషయంలో. ఎందుకు తెలుసా? తాటికొండ రాజయ్య మాజీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఉంటే అర్ధాంతరంగా ఆయనను బయటికి పంపించినటువంటి పరిస్థితి. ఆయనకు తర్వాత కడియం శ్రీగారికి ఉప్పు నిప్పులాగా ఉంటుండే. అయితే కడియం శ్రీగారి ఎప్పుడైతే కడియం కావ్యను బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. నిన్న పొద్దుగాలనేమో తాటికొండ రాజయ్య ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పేసి ప్రకటించారు. ఆ ఎంపీ పొద్దుమిగిల అయ్యే వరకు ఇగో వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా శ్రీధర్ హన్మకొండ జడ్పీ చైర్మన్ అంట. ఇక ఆయనని ఎంపీ అభ్యర్థిగా సిగ్గుపోతుంది. ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో భయం. అసలు బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తము ఇక కడియం శ్రీగారికి ఏది బిగ్ ఆఫర్ ఏదేదో. అయితే మీరు ఇంకోటి సిగ్గుమాలే పని, నమస్తే తెలంగాణ అంటే బద్మాష్ పత్రిక, ఆ పత్రికలో పోయినప్పుడు మీకు విచిత్రమైనటువంటి వార్త చూస్తారు. జమ్మూ కాశ్మీర్కు త్వరలో రాష్ట్ర హోదా, దశాబ్దాల తర్వాత నిర్భయంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ పోల్ బాయ్కాట్ క్యాంపెయినింగ్ అనేది ఇక చరిత్రే. 60 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో పట్టి పీడిస్తున్న సమస్యలను తీర్చాం. కాంగ్రెస్కు దమ్ముంటే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వాలి. బీజేపీ పాలిత ప్రాంతాల్లోనూ ఈడీ దాడులు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో ఎన్నికల ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ చేశారు. సో అది జమ్మూ కాశ్మీర్లో ఎట్లా ఉంటుండే రాళ్ళు చేసుడు, బైకాట్లు చేసుడు, ధర్నాలు చేసుడు, టెర్రరిజం, కాల్పులు, అసలు ఘోరంగా ఉండేది. ఆర్టికల్ 370 రద్దు ఎప్పుడైతే అయితే అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఆ పక్కా ప్లాన్ ప్రకారం జమ్మూ కాశ్మీర్లో అందరికీ అవకాశాలు, ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పన చేస్తే వాళ్ళు టెర్రరిజం వైపు, నిరసనకారులు నిరసన వైపు వెళ్ళరు, పాకిస్తాన్కి అనుకూలంగా ఉండరనేటువంటి నిర్ణయానికి వచ్చి అక్కడికి మస్తు పైసలు జమ్మూ కాశ్మీర్ కేటాయించి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. వారణాసి పోలీస్ డ్రెస్ కోడ్ ధోతి కుర్తా రుద్రాక్ష మాల. వారణాసిలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో డ్యూటీ చేసే పోలీసులు ఇకపై కొత్త డ్రెస్ కోడ్లో కనిపించనున్నారు. అర్చకుల మాదిరి ధోతి కుర్తా, నుదుట నామాలు, మెడలో రుద్రాక్ష మాల ధరించనున్నారు. మహిళా పోలీసులు సల్వార్ కుర్తాలో విధులకు హాజరవుతారు. భక్తుల్లో ఒకరిలా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. అయితే ఇది పోలీసులు వేసుకున్నటువంటి డ్రెస్ పైన కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. మరి అక్కడి ప్రభుత్వం ఒక మతాన్ని ప్రోత్సహించే విధంగా, ఒక మతాన్ని ప్రచారం చేసే విధంగా ఉందని కూడా సోషల్ మీడియాలో పోలీసులు ఈ డ్రెస్ కోడ్ వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, కానీ విమర్శలు అయితే వస్తాయి. నెక్స్ట్ లక్నోపై ఢిల్లీ గెలిచింది. నిన్న ఐపీఎల్ మ్యాచ్లో లక్నో పైన ఢిల్లీ గెలిచింది. ఇక ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందంట. సో ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మళ్ళీ ఇప్పటికే టర్కీ కానీ తర్వాత ఇరాన్ ఇప్పుడు దాడి చేయడానికి సిద్ధమవుతుందట. మరి అదే కనుక జరిగితే చినికి గాలివానలా మారి యుద్ధం వచ్చే అవకాశం, అంటే ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం కూడా చెప్పలేము, ఏది ఏమన్నా జరగవచ్చు. అందుకనే కొద్దిగా ఇతర దేశాలు పార్టిసిపేట్ చేయడం వల్ల యుద్ధం తీరుతెన్నులు మొత్తం మారే అవకాశం ఉంటుంది. సో ఇది వెలుగు పేపర్లు ఉన్నటువంటి ఒకసారి ఈ సంసారి పత్రిక. సో సంసారి పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూడాల్సినటువంటి అక్కడ ఉంది. ఎందుకంటే ఇందులో మీకు కొత్త వింత పోకడలకున్న వార్తలు వేసుకుంటున్నారు. ఏది అవకాశం వస్తే దాన్ని ఇట్లా జరిగే ఏమైంది మొన్న ఎన్నికల జనాలు ఏంది చెంప మీద కొడుతుంటే చుట్టుకుని వాడారు. మామూలు ఏది పడితే అది వాళ్ళకి అనుకూలమైన వార్త రాసుకుంటున్నట్టే జనాలు నమ్ముతారా? ఫ్రీగా వచ్చారు ఆ పత్రిక, ఇప్పుడు కూడా నమస్తే తెలంగాణ పత్రిక పాపం కొలిటోడే దిక్కు లేకుండా అయిపోయింది. అయితే ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక చూడు జరా, మీరు చూడాల్సినటువంటి అకేర్ ఉంది. సుధీర్ మాదికి టికెట్, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉద్యమ నేత. ప్రస్తుతము
జడ్పీ చైర్మన్గా ఉన్న సుధీర్ కుమార్ కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షము 2001 నుంచి కేసీఆర్ వెంటే మారేపల్లి. నవ్వొస్తుందా లేదు ఎప్పుడు మీకు? ఎందుకు తెలుసా? ఎవరికో బిడ్డగా వీడియోలు ఎత్తుకొని నా బిడ్డ అని చెప్పేసి అన్నట్టు లేదా? సుధీర్ మాదిగకే టికెట్, మందకృష్ణ మాదిగ మన ఎవరు కడియం శ్రీహరి పైన, కడియం శ్రీహరి మాదిగ ఉపకులము, మాదిగ ఉపకులం కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మాదిగలను చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి విమర్శలు చేసినప్పుడు గట్టిగానే అరుచుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇక మందకృష్ణ మాదిగ అన్న మాట ఇగో చూడు, సుధీర్ మాదిగకే టికెట్ అంట. అరే ఎస్సీ రిజర్వ్డ్ ఇప్పుడేంది కడియం శ్రీహరి మాదిగ కాదని కలరింగ్ ఇవ్వడానికి అసలు ఎవరు కాదు, మేమే మాదిగలకు మేమే ఈ కింది స్థాయి వర్గాలకు న్యాయం చేస్తున్నాం అని చెప్పి కలరింగ్ ఇది కాదు. సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు ఈ పత్రికకు? ఇది వార్త రాసినానికి ఏమైనా ఉందా? 10 ఏళ్ళు కాదపై మీరు అధికారంలో ఉన్నారు, మాదిగలకు ఏం న్యాయం చేసిర్రు? మంత్రివర్గంలో ఒక మంత్రి కన్నా అవకాశం ఇచ్చిరా? సిగ్గు అనిపిస్తలేదా? నీ యాక్టు అని ఉమ్మించిన నా మీద వాళ్ళే అని తూడ్చుకునే రకం. 10 ఏళ్ళు కదా అధికారం ఉన్నది, ఇప్పుడు మాదిగ గుర్తు వచ్చినట్టు చూడండి. ఎవరు గతి లేకపోతే ఎక్కడ దిక్కు లేకపోతే అంటే ఏమంటారు కదా, అకమ్ముడే దిక్కు అన్నట్టు. ఇగో ఎక్కడ దిక్కు లేకపోతే ఒక జడ్పీ అభ్యర్థి తప్పు లేదు తీసుకురండి, కానీ కలరింగ్ ఇచ్చుడే కరెక్ట్ కాదు. కేసీఆర్ నిర్ణయంపై ఉద్యమకారుల హర్షం 2001 నుంచి కేసీఆర్ పడి మరి అప్పుడు ఎందుకు ప్రకటించలేదు? మీకు గెలిచే అవకాశం అంటే దాదాపు మరి ఎందుకు అవుతుంది. ఇప్పుడు 2019 కావచ్చు, లేదంటే 2014 కావచ్చు, ఎందుకు ఇవ్వలే? మరి ఆయనకు అవకాశం ఏమి ఇచ్చిన ఫలితం అనారోగ్యం పేరుతో విదేశాల్లోనే మాకం ఏమిడవరు సాయి 100%. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేది. ఇది చేసిన పని మామూలు పని కాదు. సంసారాలను చెడగొట్టిరు, ప్రత్యర్థులను ఆగమాగం చేసిరు. ఇంకా ఇగో మీరు గుర్తుపెట్టుకోవాల్సి, తెలంగాణ ప్రజలను గుర్తుపెట్టుకోరే, ఈ మధ్య కాలంలో మీరు ఏది ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గిట్లనే గెలిపోవటంలో పూర్తి సమాన అవకాశం లేకుండా చేస్తే అప్పటి కోర్టు తీర్పులు ఏమి ఇచ్చినాయంటే, ఇగో గెలిచినా కూడా ప్రత్యర్థులు గెలిచినట్టు కోర్టు తీర్పులు ఇవ్వడం కూడా తెల్లముఖం వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా మొన్న జరిగినటువంటి ఏది ఉప ఎన్నికలు ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఉపయోగించుకొని ట్యాపింగ్ చేసి ప్రత్యర్థులు గెలవడానికి సమాన అవకాశం లేకుండా చేసిర్రు. మామూలు కాదు, అసలు ఘోరం. అసలు వాళ్ళ కనీసం వాళ్ళ పిల్లలతో ఫోన్ మాట్లాడుతున్నా కూడా, వాళ్ళ అనుచరులతో ఫోన్ మాట్లాడుతున్నా కూడా టెలిగ్రాఫ్ చట్టం అందుకే వచ్చింది. అదే కనుక జరిగిందంటే ఇప్పుడు గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు, అందులో ఒక ఎమ్మెల్యే ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి దాశరథి మన అనుకోకుండా చనిపోయింది, హైలైట్ అయ్యి. సో ఆమె తప్పిస్తే 34 మంది, 38 మందిలో ఇప్పటికే 3 బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు, ఇంకా కొంతమంది వెళ్ళే అవకాశం. సో మిగిలిన వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళే గెలిచే విధంగా కోర్టు తీర్పులు కూడా రావచ్చు అనే ప్రచారం జరుగుతుంది. అదే కనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టుంటుందో చూడాలి. ఆగమగం జగన్నాథ్ ఇప్పటికే లైట్ డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ, నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? బట్టి ఉత్తమ్ పొంగిరెడ్డి ఫోన్లను ఆయనే ట్యాపింగ్ చేయిస్తున్నారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. చివరి వరకు కాంగ్రెస్లోనే ఉంటానని ముఖ్యమంత్రి చెప్పగలరా? కడియం చేసింది మోసం కాదు, నయవంచన. ప్రైవేట్ టీవీ ఛానల్ డిబేట్లో కేటీ రామారావు నీకు ఇంత యాక్టివ్ అని ఉమ్మించినా కూడా అరే ఏమో నా మీద ఏం వాళ్ళు రాబాయ్ అని చెప్పి తుడుచుకునే విధంగా చేస్తున్నారు. లైట్ డిటెక్టర్ పరీక్షకి నేను రెడీ, పరీక్షకి ఎందుకు ప్రభాకర్ రావుని రప్పియరాదు? ఎందుకు అమెరికా పంపించారు ఎప్పుడు? అసలు విషయం ఎవరు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కేటీ రామారావు నువ్వే చేసినామని ఎవరన్నా అందా? పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ కేటీ రామారావు మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారు ఎవరన్నా అందరే? వాళ్ళ నాయనని తప్పించడానికి, వాళ్ళ నాయన మీదకి ఏం రాకుండా ముందే లైట్ డిటెక్టర్ పరీక్ష అంటే ఎక్కువ తెలుసా? గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు నడుపుకున్నట్టు అనిపిస్తుంది కేటీ రామారావు చెప్పి ముచ్చేట్లయితే. సో లైట్ డిటెక్టర్ పరీక్షకు నువ్వు రెడీ అమ్మని ఎవరు చెప్పలేదు. ఒకవేళ ఆ సమయం వస్తే రెడీ ఉంటావు, తప్పదు. కానీ ఈయన కాదు వీళ్ళ నాయన రెడీ, నువ్వు కాదు మీ నాయన రెడీ లైట్ డిటెక్టర్ పరీక్షకు. బాబా
మీ కులపోళ్ళు ఆ. మీ బంధువర్గము ఇక అందరు రెడీ కావాల్సి వస్తుంది ఒకటే కాదు కాందర్ మొత్తం కాందాని మొత్తం రెడీ కావాల్సి వస్తుంది ఇక కాడ చూడు సో సిబిఐ కస్టడీకి కవిత 3 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు గతంలో నోటీసులు ఇచ్చినా ఆమె విచారణకు రాలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నది. కోర్టుకు వివరించిన సిబిఐ తరపు లాయర్ ఈ నెల 15న తిరిగి కోర్టుకు అప్పగిద్దా. ఈ అక్క దాదాపుగా పార్లమెంటు ఎన్నికల అయిపోయినంత వరకు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఏం కనిపిస్తలేదు. ఇక రేపు చూడాలి మరి ఏమవుతుంది, ఇంకా ఎన్ని సంచలనాలు వస్తాయి, ఇంకా ఎన్ని పెను మార్పులు జరుగుతాయి అనేది. సో తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తాగునీటి కోసం కృష్ణా జలాల కేటాయింపు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం. వచ్చే నెలలో మరోసారి భేటీకి నిర్ణయం. ఈ సికింద్రాబాద్కే పరిమితం. లోక్సభ ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు వెళ్ళని కిషన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం అంతంతే కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి. జాతీయ నాయకుల ప్రచారం పైన ఆశలన్నీ. కిషన్ రెడ్డి నిజంగా కేంద్ర బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్గా పెట్టి తెలంగాణలో బ్లండర్ మిస్టేక్ చేసారు. నేను చెప్తున్నా కదా, ఈటెల రాజేందర్ కనుక పగ్గాలు అప్పచెప్పి ముఖ్యమంత్రి అభ్యర్థి నువ్వు కానీ ఎన్నికల కన్నా ముందు 6 నెలల ముందు కానీ ప్రకటించింటే ఈరోజు బీజేపీ పార్టీ చూడకపోయేది. అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదంటే వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటంటే బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డిని పెట్టడమే. బండి సంజయ్ని తీస్తే తీయండి, ఈటెల రాజేందర్ తీయాలి కదా. ప్రజల్లో ఒక గొప్ప నాయకుడిగా కేసీఆర్ ఆకాశం అంతా ఉన్నా అనుకున్నటువంటి కేసీఆర్ను తెలంగాణలో ఏ సందర్భంలో కూడా కేసీఆర్ని ఓడగొట్టినటువంటి పరిస్థితి ఉండేది. అట్లాంటి పరిస్థితులు హుజూరాబాద్లో దెబ్బ కొడితేనంటే చుట్టుకొని పడ్డాడు కేసీఆర్. మామూలు కాదు, కొన్ని 6,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెల్లమోహం వేసుకొని తెల్లగుడ్లు వేసి పడ్డాడు. దళిత బంధు అన్నాడు, రకరకాల ఎన్ని పెట్టినా బండకేసి కొట్టిన జనాలు అంత. గట్లాంటి వ్యక్తిని నామమాత్రంగా ఏదో చిన్న పదవి ఇస్తే ఇప్పటి కూడా మించిపోయింది ఏంటి బీజేపీ పార్టీ. ఈటెల రాజేందర్ని మీ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా, పార్టీ మారే వ్యక్తి ఆయన, ఇంకా నమ్మదగిన వ్యక్తి. బీజేపీ పార్టీలోకి వచ్చినటువంటి అనేక మంది, ఎవరు మన రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇతర అనేక మంది, పూల శ్రీశైలం గౌడ్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అందరు పార్టీలు మారారు. కానీ రాజేందర్ అయినా ఇప్పటివరకు మారలేదు. సో ఆయన పార్టీ మారే అవసరం కూడా లేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ కనుక మల్కాజ్గిరిలో మంచి ప్రచారం గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటే తెలంగాణలో 2028లో ఎన్నికలు వస్తాయి. అప్పటి వరకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బీజేపీ పార్టీ. ఇప్పటికే ఆశలు ఉన్నాయి తప్పకుండా. కాంగ్రెస్ సోయలేని హామీలు, ఎంపీ సీట్లు గెలిస్తేనే గ్యారంటీలు అమలు చేస్తారంట. ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ప్రతి 100 మందికి ఒక బెల్ట్ షాపు ఏర్పాటుకు సర్కారు ప్లాన్. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సో ఇది నిజంగా చూడండి, కాంగ్రెస్ సోయలేని హామీలు నిజమే, చాలా ఇచ్చారు, ఒప్పుకోవాల్సిందే. ఏ ముచ్చటగా ఆ ముచ్చటే చెప్పుకుందాం. ఇప్పుడు 6 గ్యారంటీల అమలు చేస్తున్నారు, కానీ రైతు రుణమాఫీ లేదు. రైతుల తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలు. రైతు బంధు ఇంకా కొంతమందికి రాలేదు. 4.5 ఎకరాల వాళ్ళకు వచ్చినట్టున్నాయి, ఇప్పటివరకు 5 ఎకరాల లోపు వాళ్ళకు వచ్చినట్టున్నాయి. దాని విషయంలో కూడా కొంత నష్టం జరుగుతుంది. ఇక మహిళలకు 2,000 రూపాయలు, నిరుద్యోగ వృత్తి, ఇక ఏడాది లోపే 1,00,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు, ఇక విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ చెప్పుకుంటూ పోతే అవన్నీ. ఇగో కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుసు, నేనేమే విమర్శ చేయాలని కాదు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఇవన్నీ ఏం పైసలు, అసలు ఖజానాలో ఏకైనా కొట్టు కూడా లేదు. అమాంతం నాకేసాడు కేసీఆర్. అప్పులు తీసుకొచ్చి పప్పు కూడా తినబెట్టినట్టు తెలంగాణలో మొత్తం ఆగం చేసాడు. 7 లక్షల కోట్ల అప్పులకు దివాణా తీసే విధంగా చేసాడు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కష్టము. బీజేపీ పార్టీ నాయకులు ఈటెల రాజేందర్ చెప్పినట్టు నిజంగానే కాంగ్రెస్కి సోయలేని హామీనే. సో నిజంగా వాళ్ళ అధికారంలోకి రావాలని చెప్పి అంటే ఇక తప్పదు, అధికారం కోసం ఫ్రీ బస్ వల్ల అసలు బస్సులలో పోయే పరిస్థితి కూడా లేకుండా. అయితే నీకు ఇచ్చే చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రజల్లోకి దబాయించిపోయాయి. కానీ బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఎక్కడ కూడా తీసుకురాలి, అసలు మేనిఫెస్టో తెలియదు, ఏపీటీలు కూడా తెలియదు అన్న. అదే వాళ్ళు కూడా కొన్ని కీలకమైన మంచివి పెట్టారు. అదే ఇట్లాంటి అడ్డగోలుగా ఉచితాలకు సంబంధించినటువంటి ఏ హామీ కూడా ఎక్కువ ఇవ్వలే వాళ్ళు.
గృహజ్యోతికి ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, కొత్త దరఖాస్తుల స్వీకరణకు బ్రేక్, కోడ్ అనంతరం తిరిగి ప్రారంభం, అధికారుల వెల్లడి. సో బయ్యారం అడవిలో భార్యాభర్తల సూసైడ్, నెల క్రితమే 2 పిల్లలకు విషయం, గుర్తుపట్టలేనట్టుగా కుళ్ళిన దంపతుల డెడ్ బాడీ. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన, రంగంలోకి లెఫ్టినెంట్ గవర్నర్, భార్యకు సీఎం బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్టు సమాచారం. సో కేజ్రీవాల్ ఇప్పటికే ఈ సారదండల బుక్ అయ్యాడు తిహార్ జైల్లో, అక్కడి నుంచి వెళ్ళి ఈ సీఎం బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే త్వరలోనే రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఎంబడే ప్రస్తుతము అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణికి ముఖ్యమంత్రి పదవిని కట్టయెప్పే ఆలోచనతో ఉన్నట్టు ఇక్కడ వార్తలు చూస్తూ ఉన్నాం. సో ఇవి మిత్రుల ప్రధానంగా ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. సో మీరు తప్పకుండా మర్చిపోకూరి, దయచేసి మర్చిపోకూరి. ఏమది అయితే మిత్రులారా మర్చిపోకూరి, ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని ఖచ్చితంగా మీరు ఆదరించండి. డెఫినెట్గా మీ గొంతుగా మన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. అదేవిధంగా అవినీతి పరులు, అక్రమార్కులు, దోపిడీ దొంగలు, గరాన మోసాలు చేసేటోళ్ళు, రాజకీయ అవతారం ఎత్తి ప్రజల్ని పీడించేటోళ్ళని డెఫినెట్గా గల్లబట్టి ప్రశ్నించడానికి ఆర్ న్యూస్ మీ ముందుకు వస్తూ ఉంది. దయచేసి ఆదరించి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. అభ్యర్థిగా ఇప్పుడు ఎక్కడ గతి లేదు కాబట్టి ఇచ్చారు అంతే. ఎదుడు షేవేళ్ల నుంచి వెళ్ళి శంకరరావు అంట, నేడు బీఆర్ఎస్ బహిరంగ సభ అంట. రంగారెడ్డి జిల్లా లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభమంట. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ ప్రజాశీర్వాద సభ, కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్న బీఆర్ఎస్. ఎవరు మాటిసుకుంటారు? కేసీఆర్ని మాటిసుకుంటారా? నిజంగా ఎప్పుడు ప్రజలారా కేసీఆర్ ఎవరన్నా ఆయన పెట్టే ప్రెస్ మీట్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, లేదంటే ఆన్లో ఇన్న బహిరంగ సభ కావచ్చు, ఎవడన్నా పట్టించుకుంటున్నారా? ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోరు, ఒకప్పుడు తెలంగాణ బాపు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ పితామహుడు, చీమ చిటుక్కుమన్న పిట్ట కూసిన, తెలంగాణలో ఏ మూలకి ఏ శబ్దం వచ్చినా కేసీఆర్ సార్ ఏడవైంది చరిత్ర, ఏడవైంది పాలాభిషేకాలకి రాభిషేకాలు 1, 2 ఏడవైంది ఎప్పుడు కేసీఆర్ చరిత్ర కనుమరుగు అయిపోతుంది. ఎందుకంటే తాను చేసిన పాపాలు తానే అనుభవించక తప్పదు. 100 ఎలుకలు తిన్న పిల్లి అట తీర్థయాత్రలకు కాశీ పోయి పాపాలు ఓడుకోనికే పుణ్యస్నానం చేసిందట. కేసీఆర్ అత చేసినా కూడా ఆ పాపాలు పోయేటట్టు లేదు. ఇప్పుడు నిజంగా ఎప్పుడు ఒక్క ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? నిన్న కేటీ రామారావు అంటాడు 14-15 ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తారంటే కేంద్రంలో చక్రం తిప్పుతాం అంటున్నాడు. రాష్ట్రంలోనే గతి లేదు, కేంద్రం గాడిపోయాడు. కేంద్రంలో ఏ పార్టీ గెలవాలంట? అసలు కేంద్రం కాదు, అసలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు కూడా నెలకొల్పారు. ఇప్పుడు దేశంలో బీజేపీ పార్టీ గెలుస్తుందని అన్ని రకాలుగా అందరు చెప్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఒప్పుకుంటున్నారు దానికి. ఇక ఈయన పొంగనాల పోసి ఎత్తి కొడుకు, ముద్దుల కొడుకు కేటీ రామారావు ఏం చెప్తాడు? తెలంగాణ దేశంలో ఏ పార్టీ గెలిచే అవకాశం లేదు, అంగోస్తా అంట. ఫస్ట్ ఒకటి గెలిచి చూపెట్టరాదు, ఏదో మెదక్ అంతో ఎంతో ఊపిరి ఆడనట్టు పంచాయతీ పెట్టాడు లేదు బీసీల మధ్యలో. బీసీలకు దమ్ముంటే చేవెళ్ళ కాంగ్రెస్ నేత అభ్యంతరకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో వైరల్. చేతనైతే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోండి, ఓట్లకు ఆశపడకపోతే చేసి చూపించండి. బీసీ ఓటర్లకు కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి సవాల్. సెల్ఫీ వీడియోపై రగులుతున్న బీసీ సంఘాలు. దురహంకార వ్యాఖ్యలపై బీసీ నేతల ఆగ్రహం. పార్లమెంట్ ఎన్నికల్లో చేర్చుకుందామని హెచ్చరిక. నిజంగా కాంగ్రెస్ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు అహంకారపూరితమైనట్టే. బీసీలను బిచ్చగాల చేసింది వీళ్ళే కదా. పెత్తందారితోన, ఆధిపత్య అహంకారంతోన, అధికారం
ఆస్తులు అంతస్తులు సంపద మొత్తము కొందరి చేతులు ఉన్నది వాస్తవం కాదా? ఇప్పుడు వీళ్ళు వేసే చిన్న చిన్న కానుకలకు ఆశపడి పడిపోతున్నది నిజమే, అది ఒప్పుకోవాల్సింది ఏదైనా కూడా. నిజంగానే నేను చెప్తున్నా, బీసీలు దమ్ముంటే బీసీ అభ్యర్థులకు ఓటేసేటువంటి చరిత్ర రాసే అవకాశం వస్తే బీసీలను గెలిపించుకోవాలి కదా. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నాడు చేవేళ్ళలో. దమ్ముంటే నిజంగానే బీసీలారా 56% పైగా ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో ఉంటారు. బీసీలు ముందు నడిచినట్టు దళితులు అంతా ఎంబడొస్తారు, గిరిజనులు వస్తారు, 100% వస్తారు. ఇట్లాంటి అహంకారపూరితంగా మాట్లాడటానికి చెంప చెల్లుమనే విధంగా బుద్ధి చెప్తారంటే వాళ్ళకు లొంగకుండా వాళ్ళ కింద బానిసలు బతికే కన్నా మన ఓట్లు మనం వేసుకుంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వచ్చే రిజల్ట్స్. నిజంగా ఇప్పుడు ఇన్ని దినాలు ఏం నడిచింది? వెలమర దూరంలో రాజ్యం నడిచింది, ఇప్పుడు రెడ్ల రాజ్యం నడుస్తుంది. అనుమానం లేదు, ఇంట్లో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బీసీలారా సిగ్గు అనిపిస్తలేరా మీకు? ఎన్ని దినాలు ఈ పిచ్చం ఎత్తుకుంటారు ఎప్పుడు? ఇట్లాంటి అవమానాలు ఎన్ని దినాలు పడతారు? ఓటు బుద్ధి చూపెట్టుడా కాసాని జ్ఞానేశ్వరిని గెలిపించి నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీలం అనేటువంటి ఏమైనా మీకు ఇంగిత జ్ఞానం ఉంటే, మహాత్మా జ్యోతిబా చూపించినటువంటి దారిని నడవాలనుకుంటే, ఇగో ఇట్లాంటి అహంకారపూరితంగా ఎవరైతే మాట్లాడతాడో వాళ్ళ చెంప చెల్లు అనే విధంగా మీరు గెలిపించి చూడు. రేపు ఉచ్చబడుతుందో కొనుక్కొనికి ఒక్కసారి గెలిపిస్తే. అసలు అంతకుముందు మనోళ్ళకి పంచాయతీలు పెడతా ఉన్నారు వాస్తవంగా సో అది జగమెరిగిన సత్యం. ఆ పంచాయతీలు ఒకటి బంద్ చేసుకోలేదు ఫస్ట్ మనోళ్ళు. అంటే నిజంగా చెప్పాలంటే బీసీలు అనేటోళ్ళు అమాయకులు, అజ్ఞానులు, ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా తీవ్రంగా వెనుకబడి ఉన్నారు. ఇక వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ దీనిలో కాడికే తీసుకొస్తారు. దాంతోన ఏం చేయనటువంటి పరిస్థితి నెలకొని వీళ్ళు చేస్తారు. అని ఇక్కడ నుంచి వీళ్ళు వేస్తారు, అక్కడ నుంచి ఇస్తారు. మొత్తం చేసేది వాళ్ళే, ఆడేది వాళ్ళే, మొత్తం చేసేది వాళ్ళే. వాస్తవానికి కదా ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఉన్నాయి కదా. ఈడబ్ల్యూఎస్ గురించి ఒక్కరు మాట్లాడతారు. పెద్ద టాపిక్. ధర తగ్గిస్తే ఊరుకో, వ్యాపారులు కుమ్మకైతే కఠిన చర్యలు, మిల్లర్లు ట్రేడ్ లైసెన్స్ రద్దుతో పాటు బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఇక రైతులు ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత మార్కెట్ తేవాలి, ధాన్యం కొనుగోలుపై సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి. కేసుల సంగతి తెలియదాకా వర్ణకోణం జనగాం మార్కెట్ కార్యదర్శి ధాన్యం వ్యాపారుల లేక పచ్చి ధాన్యం తెస్తున్న వాళ్ళు ధర తగ్గిస్తున్న స్పష్టీకరణ. సర్కారు ట్రేడర్ల మధ్య నలుగుతున్నారు. ఇక్కడ కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది పత్రిక, ఇక్కడ కూడా మిల్లర్లకే సపోర్ట్ చేసింది పాపం పత్రిక. 100 రోజుల్లోనే రుణమాఫీ చేస్తాం అనలేదు. డిసెంబర్ 9 నాడే అని కూడా చెప్పలేదు. ఏడాది సమయం పడుతున్నాం, మేము అదే చెప్పాం. చూసుకోండి, కడియం కావ్యపై వ్యతిరేకత నిజమే, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తా ఉంది. ఎందుకు వస్తుంది చెప్పు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏమో గతంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఏమో వెలమలకు పెద్దపీట వేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే రెడ్లకు పెద్దపీట వేస్తుంది, అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అయితే నిలబెడుతున్నారు. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అప్పుడేమో ఒంటే తిప్పుకోకూడదు, రాచరికం, కేసీఆర్ బాపు తప్ప ఇంకోటి లేకుండే. అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్. ఇప్పుడు అందరు ఏదన్నా అడిగే పరిస్థితి వచ్చింది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. కొంతవరకు అడుగుతాం, మేము కూడా ధైర్యంగా ముందుకు వస్తామని స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం వచ్చింది, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం వస్తుంది, ఎమ్మెల్యేలు మంత్రులు కలిసే అవకాశం ఇప్పుడు ఉంది. ఆ రోజు ఏడా ప్రగతి భవన్ రాచరికం మంత్రులకే లేదా, మంత్రులకే లేదా. ఇరాన్ వార్ సైరన్, ఇజ్రాయెల్ పై 48 గంటల్లో దాడులు చేయొచ్చని వార్తలు. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని ప్రపంచ దేశాల హితవు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళొద్దంటూ కేంద్రం సలహా. ఈ నల్గొండ పాలమూరులో అకాల వర్షాలు, పలు చోట్ల తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పంటలు, పిడుగుపడి మహిళ కరెంట్ షాక్ తో తోటి కోడలు చచ్చిపోయారట. సో మిత్రులారా, మీ అందరికీ ఒక ముచ్చట చెప్పాలి. కొడంగల్ నియోజకవర్గంలో మొన్న మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పోయిండు, సూర్యాపేట పోయిండు. అక్కడ నీళ్ళు వదులుతలేరు, పంటలు ఎండిపోయినాయని చెప్పేసి ఏదో కలరింగ్ ఇచ్చింది. అసలు వాస్తవానికి అంతా ఉద్యరం ముచ్చిట అని చెప్పేసి తర్వాత తెలిసి అది వేరే విషయం. అయితే కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలం పాటు పాలన, ఏ పాలన కొనసాగించుడో ఆ పాపం తెలంగాణలో ముఖ్యంగా కొడంగల్లో రైతులకు చుట్టుకున్నది. ఎందుకంటే భూగర్భ జలాలు అడగట్టిపోవడంతో నదులు లేకపోయా, ఇరిగేషన్ ప్రాజెక్టులు లేకపోయా, డ్యాములు లేకపోయా,
మొత్తం ఎండిపోయిన పంటలు అయితే రైతుల గోస మీ ముందుకు త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాం. సో క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో ఎట్లా నష్టపోతున్నారనే విషయం పైన అది ఈరోజు పొద్దుమికి వరకు వస్తుంది. చూడండి దిశ చూద్దాం ఒకసారి. సరిపడా విద్యుత్ ఉన్న కోతలెందుకు అధికారులను ఆరా తీసిన సీఎం ఉద్దేశపూర్వకంగా కట్ చేస్తే చర్యలంటూ వార్నింగ్. ఉద్యోగుల వయోపరిమితిలో మార్పులు లేవు, సర్వీసు నిబంధనలను సవరణలు లేవు, సోషల్ మీడియా వార్తల్లో నిజం లేదు, రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ. అయితే ఇది ఏమైందంటే మొన్న ఉద్యోగులకు సంబంధించి కొంత మార్పులు చేస్తున్నారు, వయోపరిమితి తగ్గిస్తున్నారు, అవన్నీ కొంత చర్చ నడిచింది. సో మేబీ అవుననేమో అని అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకోబోతా ఉంది. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉంటే అక్కడికే అయిపోతుంది, లేదంటే 61 సంవత్సరాలు నిండితే వాళ్ళ ఉద్యోగ పదవి విరామణ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో అందులో నిజం లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది. ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తాం, తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు డీలర్లపై చర్యలు, తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తే ఉద్యోగాలు ఊస్తారు. సింగూరు సాగర్ నుంచి హైదరాబాద్కు నీరు, నారాయణపూర్ నుంచి నీటి కోసం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి. సెక్రటేరియట్లో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. సో మంచిగా వార్నింగ్ ఇచ్చాడు. కాకపోతే నష్టపోయిన రైతులను కూడా పట్టించుకోలేవు. మరీ చెప్తున్నాం ఏంటంటే దాదాపు 90% మంది రైతులు అక్కడక్కడ వరి చేనులు దాదాపు వేసిన దాంట్లో 70% 60% పండిన పరిస్థితి. సో ఇక చూడు ప్రభాకర్ రావుపై ఒత్తిడి, ట్యాపింగ్తో సంబంధం ఉన్న లీడర్ల నుంచి ఇప్పటికే వారితో టచ్లో ఉన్నట్టు అనుమానాలు, ఇక్కడికి రావద్దని ఆయనకు సూచించినట్టు సందేహాలు. పోయి దాక్కున్నాడు. రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పారు కల్వకుంట్ల కాంగాని మొత్తం తెలంగాణలో అధికార మార్పిడి జరగబోతుంది, ఒక్కసారి అధికార మార్పిడి జరిగితేనంటే వీళ్ళందరూ వారిపోతారు ఈ దేశాలకు, వాళ్ళ పాస్పోర్ట్లు గుంజుకొని ముందే పెట్టాలని చెప్పేసి ఆ రోజు చెప్పిండు. ఇది నిజమే కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు నాకు అనారోగ్యం ఉంది, నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ట్రీట్మెంట్ కోసము ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ఎంబడే పారిపోయి ఇంకా పోలీసులకు ఫోన్ చేసి చెప్పిందంట మనం ఒకటే మన ఇళ్ళలో సోదాలు ఎందుకు అవన్నీ వెంబడే స్టార్ట్ చేయండి సోదాలు అన్నింటినీ అని చెప్పిందంట. చేసిన పాపాలు ఉంటే పోతాయా, వదిలిపెడతారా? అప్పుడంటే మీ కాందాని ఓడి ఉండే ఏం చేసినా నడిచిపోతున్నాయి. ఎప్పుడు ఎల్లకాలం రాజరికం ఐదేమన్నా ఎప్పుడు ఎల్లకాలం పరిపాలన చేసినా అసలు ఈయనకు సిగ్గుండాలి కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యింది ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్ ప్రైవేటు వ్యక్తులను, ప్రత్యర్థులను, రియల్ ఎస్టేట్ వ్యాపారాలను, కుటుంబాలు రోడ్డు పడేసే విధంగా ట్యాపింగ్ చేస్తారా? ఇక్కడ ప్రభాకర్ ఏమనుకున్నా అంటే నాకు కేసీఆర్ తప్ప ఇక కేసీఆర్ ఏం చెప్తే అది చేస్తా, ఇంకా కేసీఆర్ తోనే నా జీవితం అనుకున్నాడు. పాపం కేసీఆర్ కి జీవితం లేకుండా పోయింది అసలు. అప్పుడు ఏం చేసి కేసీఆర్ తెలివిగా ఇవన్నీ విషయాలు బయటకు రావద్దని చెప్పేసి మొత్తం కులపోలను మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ల, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ల, ఓఎస్డీలుగా కేసీఆర్ కు దగ్గరలోని మొత్తం నింపి పెట్టేసాడు. ఎక్కడ చూసినా కులపోలే ఉంటాయి అసలు వీళ్ళు. అసలు కులపోలకు తోడు బీఆర్ఈ బ్యాచ్ అని చెప్పేసి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ నుంచి మొదలు రాజేష్ కుమార్ వరకు అసలు ధరణిలా మొత్తం పెద్ద ఎత్తున లోపాలు జరిగినాయి, పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు, మోసపోయారు, పెద్ద ఎత్తున విచారణకు హాజరైతే ఇరుక్కుపోతామనే ఆందోళన స్టేట్మెంట్లలో అందరి నోట ప్రభాకర్ రావు పేరే. ఇక మరోవైపు ఆయన రప్పించేందుకు పోలీసుల ప్రయత్నం. లుకౌట్ నోటీస్ మార్నింగ్ న్యూస్ మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామ్మోహన్ రాజు, నాతో పాటు సాయి ఉన్నాడు. ఈరోజు దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూసే ముందు ఒక్కసారి మన లిక్కర్ క్వీన్ కవితక్క గురించి అయితే చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్క చేసినటువంటి దందా మామూలు దందా కాదంట. నిన్న సిబిఐ రౌస్ ఎవెన్యూ కోర్టులో కస్టడీ పిటిషన్లో పొందుపరిచినటువంటి అంశాలను చూస్తే దిమ్మ తిరిగి మతి పోతుంది అందరికీ. అరబిందో ఫార్మాకు సంబంధించిన శరత్ చంద్ర రెడ్డి ఉన్నాడు కదా, ఆ శరత్ చంద్ర రెడ్డిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి పాలమూరుల కోట్లాది రూపాయల విలువ చేసే భూములను లాక్కున్నదంట. దానికి తోడు పైసలు అడ్డగోలుగా వసూలు చేసి లిక్కర్ దందా నీకు అవకాశం ఇస్తా అని చెప్పేసి శరత్ చంద్రని కూడా
అందులో బొక్కలు వేసే విధంగా ఈమె చేసినటువంటి ఘన చరిత్ర. అసలు ఈ కల్వకుంట్ల కుటుంబం ఇజ్జతు మానము సిగ్గు శరం ఏమున్నట్టు అనిపిస్తలేదు. ఓవైపు కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్లా అడ్డంగా బుక్ అయిన పరిస్థితి తెలంగాణలో కనిపిస్తుంది. వ్యవస్థల్ని మొత్తం సర్వనాశనం చేసింది, అన్నగాడికి అమాంతం నాకేసారు. ఇంకోవైపు ఢిల్లీలో పోయి అంటే సారదంద చేస్తున్నట్ట, ఇదే చూడదు. సో మొత్తం మీద అయితే కవితను సిబిఐ వాళ్ళు కస్టడీకి తీసుకున్నారు, కోర్టు అయితే అనుమతించింది. అక్క అక్రమ అరెస్ట్ అని చెప్పేసి చేసిన పిటిషన్ అయితే తిరస్కరించారు నిన్న. ఇది ప్రధానంగా మనము దినపత్రికలు చూడబోతున్నాం. ఇక ఒడ్లకు సంబంధించినటువంటి కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మిల్లర్లతో కుమ్మక్కై రైతులను పిప్పి వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం కదా. ఇగో ఒడ్ల కొనుగోలు అంశం పైన నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గట్టినే మిల్లర్లకు, ట్రేడ్ లైసెన్స్ ఉన్నటువంటి మిల్లర్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తేమ పేరు మీద లేదంటే తరుగు పేరు మీద ఎట్లా పడితే అట్లా ధాన్యం కొనుగోలు చేస్తామంటే కుదరదు బిడ్డ, ట్రేడ్ లైసెన్స్ బంద్ చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసిండు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఏదైతే వడ్లకు సంబంధించిన రైతులకు ఇవ్వాల్సినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో 600 ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. గాదాన్ మీద కూడా మాట్లాడింటే గాదాన్ గురించి కూడా చెప్పితే తెలంగాణ ప్రజలు అయితే హర్షించేవాళ్ళు. సో ఈ ప్రధానంగా అయితే ఈ వార్తలు ఉన్నాయి, వీటిని చూద్దాం. సాయి ఒకసారి మరో విషయం అన్న, రేవంత్ రెడ్డి చెప్పింది కదా ఇది చర్యలు తీసుకోవాలి అధికారులు ఎట్లాంటి అవకతవకలు జరిగినా అని చెప్పి. అదే విధంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారు. ఏది వరి ఎండిపోయి పెద్ద ఎత్తున నీరు, ఇక్కడ ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోలేదు సీఎం గారు. రైతులు తెలంగాణ రాష్ట్రము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఏడాది కరువు వచ్చింది. రైతులు అనేక విధాలుగా నష్టపోతున్నారు. భూగర్భ జలాలు మొత్తం అడగట్టిపోయినాయి. మన మోతేపల్లి మాజీ సీఎం ఉండే కదా కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యం మస్తు ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు, మిషన్ కాకతీయ పేరు మీద వేల కోట్ల రూపాయలు దండిగా ఖర్చు పెట్టి కుంటలు తర్వాత చెర్లను పూడికలు తీస్తాం, నీళ్లు మస్తు మిగులుతాయి, అట్లే ఉంటాయి, పంటలు మస్తు వండొచ్చు, భూగర్భ జలాలు దబాయించి పెరుగుతాయని చెప్పిండు. ఒక్క ఏడాది వానాలు పడకపోతే భూగర్భ జలాలు అడిగట్టిపోతాయా? ఇక మిషన్ కాకతీయ గురించి అట్లుంటే ఇక కాళేశ్వరం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిగా మనం. ఇక చూద్దాం ఒకసారి చూడండి మన అక్క చేసినటువంటి ఘనకార్యం. లిక్కర్ స్కామ్లో కవితనే సూత్రధారి, ఆప్కు 100 కోట్ల మళ్లింపులో ఆమెదే కీలక పాత్ర. కస్టడీ అప్లికేషన్లో సంచలన విషయాలు వెల్లడించిన సిబిఐ. కవితను 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించిన కోర్టు శరత్చంద్రారెడ్డి నుంచి తెలంగాణ జాగృతికి 80 లక్షల విరాళం, ప్రతిఫలంగా లిక్కర్ దందాలో ఛాన్స్ ఇస్తానని శరత్ హామీ. ఇది ఇక 5 రిటైల్ జైళ్ల కోసం 25 కోట్లు ఇవ్వాలని డిమాండు. మైనార్ల భూమి సేల్ డీడ్ పేరిట 14 కోట్లు వసూలు, అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులు. కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర పన్నాడు. తప్పించుకునేలా సమాధానాలు. ఆమె కస్టడీకి తీసుకొని ఇంటరాగేట్ చేస్తే కానీ మరిన్ని వివరాలు బయటకు రావు. కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సిబిఐ. అక్క దండం పెట్టాలక్క, నీకు నువ్వు చేసిన దందా ఎంత మళ్ళీ ఏం చెప్తుంది? కేసే తప్పు చేసేది ఏముంది అంట, కేసే తప్పు చెప్పేది ఏముంది అంట. చూడు లిక్కర్ కేసే తప్పు ఇంకా చెప్పేది ఏముంది అని కవిత అన్నారు. కోర్టు నుంచి బయటకు వస్తున్న టైంలో ఆమెను మీడియా ప్రశ్నించగా సిబిఐ అధికారులు మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతారు. కొత్తగా చెప్పేది ఏమీ లేదు, సిబిఐది వృధా ప్రయాస, సిబిఐ చేస్తున్నది తప్పు అని వ్యాఖ్యానించారు. కేసే తప్పట. చూడు వీళ్ళు అసలు మామూలు వ్యక్తులు కాదు, గరానా కిలాడీలు, గరానా మోసగాళ్ళు, దోపిడీ దొంగలు, ఇట్లా పేర్లు ఏమి పెట్టినా తక్కనీళ్ళకు గింత బుక్ అయింది కదా. దేశ ప్రజలంతా నమ్ముతున్నారు, ఇక వీళ్ళు మాత్రం ఇంకా నమ్మరంట. ఇంకా పైకి పొంకనాలు కొడుతున్నారు. సో 100 కిలోల నెయ్యి, 1 కోటి అంటే 1 కిలో నెయ్యి. ఆ కోట్లు పాపం 100 కోట్లు తీసుకొని తెలంగాణ బిజినెస్ ఎట్లా చేస్తామో చూస్తా డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు సిబిఐ తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూల్స్ కు విరుద్ధంగా శరత్ చంద్రారెడ్డికి చెందిన 3 సంస్థలకు 5 రిటైల్ జోన్లు దక్కాయి. ఇట్లా కేటాయించినందుకు గాను ఒక్క జోన్కు రూపాయలు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు తాము విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మొత్తం రూపాయలు 100 కోట్లు చెల్లించారని ఆయనతో అన్నారు. అయితే శరత్ చంద్రారెడ్డి రూపాయలు 25 కోట్లు ఒకేసారి చెల్లించేందుకు ఒప్పుకోలేదు. దీంతో తాను చెప్పినట్లు వినకపోతే తెలంగాణ వ్యాపారం ఎట్లా చేస్తావో చూస్తారని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారు అని కస్టడీ అప్లికేషన్లో సిబిఐ పేర్కొంది. ఇంత ఏమైనా మీరు ఉండాల్సిన వాళ్ళే మరి ఇంత పాపమా తెలంగాణ తెచ్చుకొని నిరుద్యోగులు అగుడైపోయారు. తెలంగాణలో గా ఉద్యోగాలు ఎన్నికే శాతగాకపా అడ్డగోలుగా తెలంగాణను లూటీ చేసి మళ్ళా ఒక 60 ఏళ్ళ ఎన్నికలు తీసుకెళ్ళినటువంటి చరిత్ర ఈ కల్వకుంట్ల కుటుంబం వాళ్ళది. నిజంగా చూడు ఈమె వేసినటువంటి దందా సారదందా అడ్డంగా బుక్ అయింది. 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నిక ఒప్పందం చేసుకున్నది. శరత్ చంద్రారెడ్డి అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డిని భయపెట్టి 80 లక్షల రూపాయలు జాగృతి సంస్థలోకి మళ్ళించుకున్నదట. సేల్ డీడ్ పేరు మీద పాలమూరులో 25 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రాసుకున్నదట. ఇక ఆమె చేసినటువంటి గిన్ని దందాలు చేసినా కూడా ఏమంటది కేసే తప్పు చెప్పేది ఏముంది. తినమరిగిన కోడి అంట ఇల్లెక్కి కూర్చిందట. ఇవి గట్ల ఉంది అక్క పని. సో ఇంకా కూడా వీళ్ళు పొంకరాలు కొట్టామంటే ఎన్నైనా కొడతారు. ఇది లిక్కర్ స్కామ్లో అడ్డంగా బుక్ అయింది. నిన్న రౌస్ రెవెన్యూ కోర్టులో అక్కడి కోర్టు ఈమె వేసినటువంటి పిటిషన్ను తిరస్కరించింది. సిబిఐ కోర్టు వేసినటువంటి కస్టడీ పిటిషన్కు అనుమతి ఇచ్చింది. 3 దినాల పాటు ఏమేం చేసిరో మొత్తం బయట పెట్టురు అని చెప్పేసి అనుమతి ఇచ్చారు. చూడు సో ఇది తెలంగాణ ప్రజలారా ఇది ఎట్లుందో చూడు కవితక్క కేసు. రైతులను మోసం చేస్తే సహించాం, వడ్లను తక్కువ ధరకు కొంటే ట్రేడ్ లైసెన్సులు రద్దు, కస్టమ్ మిల్లింగ్ నిలిపేసి బ్లాక్ లిస్ట్లో పెడతాం మిల్లర్లు ట్రేడర్లు సీఎం రేవంత్ రెడ్డి. మిల్లర్లకు ట్రేడర్లకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. సో పల్లెలు పట్టణంలో తాగునీటి సమస్యలు రావద్దు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ సింగూరు నారాయణపేరు రిజర్వాయర్ల నుంచి తాగునీళ్లు రాబోయే 2 నెలల్లో అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వివరిస్తే వేట తప్పదు. ఎక్కడైనా ఫిర్యాదు వస్తే వెంటనే పరిష్కరించాలి. వడ్ల కొనుగోలు తాగునీటిపై రివ్యూ ఆఫీసర్లకు ఆదేశం. సో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే రివ్యూ చేసిండు. ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వడ్ల కొనుగోలు. వడ్లే కాదు ధాన్యం ఇప్పుడు అదొకటి ఇదొకటి వస్తున్నదిగా ఆ కొనుగోలు పైన. ఇంతకుముందు ఎట్లుండే మీకు తెలుసు కదా. కేసీఆర్ ఏం చేసేటోడు వడ్లు కొంటున్నామని ఏడ కూడా ఆ వడ్ల కొనుగోలు కేంద్రాలు తెచ్చేటోడు కాదు. ఈ లోపు ఏమవుతుండే గిట్టే వడగడ్ల వానో లేదంటే ఆ వాన వచ్చి ఖరాబ్ అవుతా అని చెప్పేసి మెల్లగా ఏం చేస్తుర్రి రైతులు మిల్లర్లకు అడుగుతుర్రి. మిల్లర్లు ఏం చేస్తుర్రి తరుగు పేరు మీద, తాలు పేరు మీద, తేమ పేరు మీద అడ్డగోలుగా దోసుకునేటానికి అవకాశం ఇచ్చేటోడు. ఇక చూడనట్టు పిల్లి పాలు తాగుతుంటే ఎవ్వరు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవ్వరు చూడనట్టు ఎవరు తెలుసుకోలేరు అనే విధంగా కేసీఆర్ వ్యవహారం చేసిండు. రైస్ మిల్లర్లతో మొత్తం బ్లాక్ దందా చేసేది ఎవరో కాదు మన కేసీఆర్. ఇప్పుడు కనీసం గతంలో రైతులకు వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇచ్చేటోడు కాదు. ఆ వెయిటింగ్ ఛార్జీలను కూడా మొత్తం మింగేసిండు. ఇట్లా కేసీఆర్ చేసిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమాంతము ముందు జాగ్రత్త. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కేసీఆర్ ముందే పట్టగాల్సి మీద వేసే రకం ఇక అందరు చేసినటువంటిదే. తిమ్మిని బమ్మి వేస్తాడు, బమ్మిని తిరిమి వేస్తాడు, ఎల్లెలకలు వేస్తాడు, బోర్లు వేస్తాడు. అది కేసీఆర్కి వెన్నుతో పెట్టినట్టు ఇక అందుకని ఏం చేసాడు ఆఫీసర్ నిర్లక్ష్యంగా ఉంటే వేటు తప్పదు. మిల్లర్లు కనుక ట్రేడ్ లైసెన్స్ ఉన్న మిల్లర్లు ఎవరైతే అడ్డగోలుగా తేమ లేదంటే తాలు ఇంకోటి కారణాలు చూపి కొనుగోలు చేస్తే రైతులను మోసం చేస్తే లైసెన్సే రద్దు చేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. సో ఇది ప్రధానంగా నిన్న తాగునీళ్ళ పైన అట్లనే ఒడ్ల కొనుగోలు కేంద్రాల పైన నిన్న రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి చేసినటువంటి రివ్యూ మీటింగ్. ఇక గీడ చూడు 2015 నుంచి రేవంత్ పై నిఘా, ఇంటి చుట్టూ 27 మంది పోలీసులు, 24 గంటల ఫోన్ ట్యాపింగ్, 200 మీటర్ల దూరంలో అత్యాధునిక వారము, రేవంత్ రెడ్డి సహా ఫ్యామిలీ కదలికలు గుర్తించేలా నెట్వర్క్. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే సమాచారం బీఆర్ఎస్ సుప్రీంకు చేరవేత, వ్యాపారులు అనుచరుల ఆర్థిక వనరులపై గురి, డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసిన మాజీ IAS.
ఇక సీల్డ్ కవర్లో కోర్టుకు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఆధారం టెలిగ్రాఫ్ యాక్ట్కు రంగం సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్న 2015 నుంచే రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టినట్లు తేలింది. రేవంత్ టార్గెట్గానే స్పెషల్ ఆపరేషన్స్ జరిగినట్టు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ రేవంత్ రెడ్డిగా ఎస్ఐబి పనిచేసినట్టు బయటపడింది. సో ఇక్కడ మిత్రులారా జర చూడురి, మీకు తెలుసు కదా ఓటుకు నోటు కేసు 2016లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీ ఏది వేం నరేందర్ రెడ్డి, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఎవరైతే ఉన్నాడో వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కావడానికి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి